పేదలకి మేలు జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే అసలు వద్దంటున్నాడు. మాకు మేలే జరిగింది. మేము జగన్కే వేస్తాం ఓటు. జగనే మా అన్న. మా ఇల్లు మాకు ఇచ్చిన ఇల్లు కూడా జగన్ ఇచ్చినయే. వాళ్ళ నాన్నకు నాకు గుర్తొచ్చిన కానించి నేను ఓటు వేసింది ఆయనకే. ఇప్పుడు 5-6 సార్లు వేసా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆయనకే ఓటు వేసా. వచ్చిన దగ్గర నుంచి మీరు వాళ్ళ నాన్న కాడ నుంచి కూడా, వైఎస్ఆర్ కాడ నుంచి కూడా మేము వాళ్ళకే వేస్తున్నాం ఓటు. ఏంటమ్మా జగన్ మరి పరిస్థితి ఏంటి? ఈసారి గెలుస్తాడా లేదా? గెలుస్తాడు తప్పనిసరి. సొంత చెల్లెలు షర్మిల అంటుంది మన్న పాలన బాగలేదు మీకు, అసలు ఈసారి నచ్చలేదేమో. మాకు నచ్చింది. ఆమెకు నచ్చకపోతే మాకు నచ్చింది. మీరు ఉంటారా మరి? జగన్ ఉంటాం. సొంత చెల్లి లేకపోయినా మీరు ఉంటాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటారమ్మా జగన్ దిగిపోవాలి అంటున్నారు. ఆయన ఏం చేసినా అంత లేదు. అంత సీన్ లేదు వాళ్ళకి. అంత సీన్ లేదు. వాళ్ళు చెప్తే దిగుతారేంటి? కోటేశ్వరులు చేస్తా అంటాడు చంద్రబాబు. వద్దు, మాకు అవసరం లేదు. మాకు మా అన్న ఉంటే చాలు. చంద్రబాబు ఎక్కువ ఇస్తా అంటున్నాడు. మాకు వద్దే ఎన్ని ఇచ్చినా మాకు వద్దు. మాకు ఆయన వస్తే చాలు. ఇల్లు ఎక్కడ వచ్చిందమ్మా? మాకు తాడేపల్లి అంజిరెడ్డి కాలనీ మాకు వచ్చింది. కట్టించి ఆయనే కట్టించాడు. ఇల్లు కట్టించాడు. అన్ని బానే ఉంది. రోడ్లు వేయించాడు. అన్ని పథకాలు మహిళలకి ఇచ్చారంటారమ్మా, ఆడవాళ్ళకి ఇచ్చారు. ఏంటి పరిస్థితి అండి? మీరు సంతోషంగా ఉన్నారా? మేము సంతోషంగానే ఉన్నాం. ఇచ్చిన పథకాలన్నీ మంచి చాలా పథకాలు బాగాలేవు. సోమరులు సోమర పోతులు చేస్తున్నారన్నారు. లేదండి, బానే ఉన్నాయి. జగన్ అన్నాడమ్మా ఎన్నికలకు నేను సిద్ధం, గెలిపించడానికి మీరు సిద్ధమా? ఓకే, మేము సిద్ధమే. తగ్గేదేలే. జగన్ ఏమన్నా మేలు చేస్తున్నాడా? ఎందుకు చేస్తలేదండి మేలు? కరోనా వచ్చినప్పుడు 3 నెలలు అన్నాలు మంచి చెడు చూశాడు. ఇల్లు లేని వాళ్ళందరికి ఇల్లులు ఇచ్చాడు. ఆ ఇల్లు కోర్టులో వేసారు. ఏమిచ్చాడు? అక్కా చెల్లెల పసుపు కుంకమని 10 ఏళ్ళ నాడు 10,000 వేసాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్ రుణమాఫీలు ఎత్తున్నాడా? 18 ఏళ్ళు ఎత్తున్నాడా? అన్ని రోడ్డు రవాణాలు ఇస్తున్నాడా? పిల్లలకి ఇస్తున్నాడా? మరి మంచికే కదండి ఎవరైనా చూసేది, చెడుకు చూడరుగా. మరి శరీరం లాకంటే తెలియక వాళ్ళ అన్న మీద అలాగేసింది. ఆ చెల్లెలు ఒక్కటి లేకపోతే ఇంతమంది చెల్లెళ్ళు ఉండాం. మరి మేము ప్యాడీ కంపెనీలో ఉంటున్నామంటే ఆయన సెలవే. నీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, మాకు మంచిగా ఇబ్బంది లేదు. అన్ని విధాలా మేము జగన్ గురించి వాళ్ళ నాన్నగారి కాడి నుంచి కూడా మేము ఆ పార్టీయే అక్కడే వేస్తాం. అది ఇప్పుడు మనమన్నా కొంచెం దూరంగా ఉంటాం, చెల్లెలు చాలా దగ్గరగా ఉంటుంది. అయినా కానీ పాలన బాగలేదని విమర్శలు చేస్తాము. అన్న పడినప్పుడు చెయ్యికేం చేసిద్ది? అన్న పరిపాలన ఒక నచ్చలేదు, మా అందరికి నచ్చింది. మాకు నచ్చింది. మేము అండగా ఉంటాం. వచ్చేది జగనే. తాడేపల్లి కానీ ఎక్కడైనా కూడా గెలిచేది జగనే. మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాకు పవన్ కళ్యాణ్ వద్దు, చంద్రబాబు వద్దు. వాళ్ళు 10 మంది కలిసి వాళ్ళు ఇస్తామంటున్నాడు. ఆయన ఒక్కడి నిలబడి ఇస్తారంటున్నాడు. నమ్మే వాళ్ళం అయితే ఇప్పుడు ఇళ్లలో బస్సుల్లో మీకు ఫ్రీ ఇస్తా అంటాడు. ఎందుకు? ఏనా ఇస్తాడు. ఆయన పరిపాలన వస్తే ఆయన ఇస్తాడు కదా. అన్ని ఫ్రీలు ఇస్తా అంటున్నాడు. అమ్మఒడి అయితే ఎంతమందికి అయితే అంతమందికి ఇస్తాడు. అవును, ఇస్తానంటాడు. ఇప్పుడు మాటలే ఇచ్చేవాడు. ఇదివరకు ఏం చేశాడు? ఇదివరకు ఏం లేవు కదండి, ఇప్పుడే కదా. ఈయన చూసి ఆయన ఇస్తానంటున్నాడు. అంతేనా? జగన్ అన్నాడమ్మా నేను ఎన్నికలకు సిద్ధం, గెలిపించడానికి మేము సిద్ధం. సిద్ధం మొత్తం సిద్ధమే. అదే